మేడారం మహాజాతరకు సంబంధించి దాదాపు ఉండీల లెక్కింపు పూర్తి కావచ్చింది. ఇంకా మనం చూస్తున్న విజువల్స్లో కూడా నాణాల లెక్కింపు కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అది కూడా ఈరోజు బుధవారంతో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రారంభంలోనే నాణాలను కానీ ఒడిబియ్యం కానీ దానిలో వచ్చిన కాగితాలను కానీ అవన్నీ కాగితాలు బయటపడిస్తారు. ఒడిబియ్యం అంతా కూడా భద్రపరుస్తుంటారు. కానుకలు ముఖ్యంగా బంగారానికి సంబంధించిన కానుకలన్నీ కూడా వేరే భద్రపరుస్తారు. ఇప్పటికీ అంటే ప్రారంభంలో అంచనాల ప్రకారం బాగా అంటే విపరీతమైన భక్తులు వచ్చారు కాబట్టి హుండీల లెక్కింపు కూడా ఆలస్యం కావచ్చని, హుండీల లెక్కింపు కూడా గత సంవత్సరం 13 కోట్లకు పైగా ఆదాయం లభించడంతో ఈసారి అంచనాలు మించాయి. కానీ అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా మరి కారణాలు ఏమైనా విశ్లేషించాల్సి ఉంది. హుండీలు తక్కువ పెట్టడమా లేకపోతే భక్తుల రద్దీ వల్ల హుండీలలో కానుకలు వేయడం కుదరలేదా తెలియదు. మొత్తం మీద గత సంవత్సరం కంటే మేడారం మహాజాతరకు సంబంధించి ఆదాయం కూడా తక్కువైంది. దాదాపు 12 కోట్ల వరకే నిన్నటి వరకు 5 రోజుల్లో 12 కోట్ల వరకు మాత్రమే సమకూరింది. ఇంకా నాణాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నాణాలన్నీ కూడా పూర్తిగా నాణాలు లెక్కబెట్టిన తర్వాత వాటిని క్వింటాల్ లాగా జోకుతారు. ఆ తర్వాత లెక్క కడతారు. దీనికి సంబంధించిన పర్యవేక్షణాధికారులు కాకుండా దానికి సంబంధించిన తనిఖీ అధికారులు, ప్రత్యేకమైన అధికారులు కూడా ఉంటారు. మనకు అంజనీదేవి గారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి బాసరకు సంబంధించి డిప్యుటేషన్ మీద వచ్చారు. బంగారానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియను చేపడతారు ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ ప్రాసెస్ ఎట్లా కొనసాగుతుంది? ఈ హుండీల్లో మనకి బంగారం రంగుతో ఉన్న ఇత్తడి వస్తువులు కానీ, అలాగనే రాగి మీద గోల్డ్ కోటింగు, వెండి మీద గోల్డ్ కోటింగు వస్తువులు కూడా వస్తాయి. అలాగనే ఇమిటేజ్ 1 గ్రామ్ గోల్డ్ వస్తువులు కూడా వస్తుంటాయి. కాబట్టి వీళ్ళకి గోల్డ్ అలాగనే సిల్వర్ కూడా అలాగనే ఇమిటేజ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. మేమేం చేస్తామంటే వాటినన్నిటినీ టెస్ట్ చేసి గోల్డ్ స్మిత్ వాళ్ళతోటి గోల్డ్కి గోల్డు, సిల్వర్కి సిల్వరు, స్క్రాప్కి స్క్రాపు సపరేట్ చేసి అవన్నీ వెయిట్ చేసి రికార్డు చేసి ఈవో గారికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత ఈవో గారు వాటిని లాకర్లో భద్రపరచడం జరుగుతుంది. మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి మామూలు నోట్లు నాణ్యాల కంటే ఈ ప్రక్రియనే చాలా కష్టతరం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న చిన్న ముక్కు పుడకలు లాంటివి కూడా దొరుకుతాయి కదా, వాటిని ఎట్లా విభజిస్తారు? ఇక్కడ వాళ్ళు అందరూ కూడా భక్తులు వేసేటప్పుడు మనకి దాన్ని ఒక చిన్న బరెన్లో పెట్టో లేకుంటే చిన్న పేపర్లో పెట్టో వేస్తారు. అలా వచ్చిన పొట్లాలు, కవర్లు అవన్నీ కూడాను వీళ్ళు అన్నీ ఒక చోట పెట్టడం జరుగుతుంది. వాటినన్నిటినీ మేము సపరేట్గా ఒక వైట్ క్లాత్ వేసుకొని అవన్నీ ఇప్పదీసి జాగ్రత్తగా పోసేసి తర్వాత కుంకుమ, ఆ బియ్యము, నూకలు లాంటివి కూడా మేము అది పుల్లతోటి మొత్తం సపరేట్ చేసి బియ్యంలో రాళ్ళు ఏరిన విధంగా అన్నిటినీ ప్రతి వస్తువును కూడా ఏరి చెక్ చేసి సపరేట్ చేయడం జరుగుతుంది. మేడం, ఇంత జాగ్రత్తగా చేసినా ఎక్కడో దగ్గర మిగిలిపోయో లేకపోతే కింద పడిపోయే అవకాశాలు అటువంటివి ఏమైనా ఉంటాయా? దానికి వేరే ప్రికాషన్స్ తీసుకుంటారు? అలా వేరే కింద పడిపోవటానికి వీలు లేదండి. ఎందుకంటే మేము 1కి 4 సార్లు చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టేబుల్ మీద పెట్టి సపోజు చేసామనుకోండి, ఆ క్లాత్ని 2 సార్లు చేస్తాము. తర్వాత ఇదిలిచ్చిన తర్వాత కూడా మళ్ళీ కార్పెట్ అంతా కూడా మళ్ళీ మేము మొత్తము ఇంచు చెక్ చేస్తాము. కాబట్టి అలాగా ఒక చిన్న పిస్తరు కూడా అలా వెళ్ళిపోయే అవకాశం ఉండదు. అంత వన్డేలో అయిపోతుందండి. యాక్చువల్లీ నిన్న చేసామండి. ఈరోజు కొంత ఉంటే ఈరోజు చేసాము, ఈరోజు అయిపోతుందండి పూర్తిగా. నోట్ల లాగా లాస్ట్ ఇయర్ కంటే కూడా బంగారం పెరిగిందా తగ్గిందా? కానుకల విలువ కాకుండా జనరల్గా టోటల్ మీద? అవును, బంగారు వెండి కంపల్సరీ తగ్గుతుందండి. చాలా తక్కువే వచ్చాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటేను. మాకు పరిమాణ పరంగా చూస్తే తక్కువ అనిపిస్తుంది. అలాగనే ప్యూరిటీ పరంగా కూడా తక్కువ ప్యూరిటీ ఉన్న వస్తువులే వచ్చాయి. లాస్ట్ టైం మాకు ప్యూర్ బిస్కెట్స్, గోల్డ్ బిస్కెట్స్ కానీ, వెండి బార్స్ కానీ అలా హుండీలో రావడం జరిగింది. ఈసారి అసలు అవి ఎక్కడ రాలేదు. ఏవో వచ్చినా కానీ వెండి కూడా చిన్న చిన్న ముక్కలు, గోల్డ్ కూడా చాలా తక్కువ 1 గ్రాము అలా వచ్చింది. ఒకటి 10 గ్రామ్ పీస్ ఒకటి ప్యూర్ గోల్డ్ వచ్చింది, అంతకు తప్ప రాలేదు. లాస్ట్ టైం చాలా ఎక్కువ వచ్చాయి, ఈసారి అవి చాలా తక్కువ. ప్యూరిటీ కూడా తక్కువ ఉండే వస్తువులే వచ్చాయి, మొత్తం వస్తువులు కూడా తక్కువే వచ్చాయి. మేడం, ఈ గోల్డ్ దానిలో పెట్టినప్పుడు ఆ కాగితాల మీద కూడా ఏమన్నా లెటర్స్ రాశారా? ఇంకా ఏమన్నా వాళ్ళ మొక్కుకున్న ఏమైనా కనిపించాయండి? మాకైతే అలా ఏమీ కనిపించలేదండి. మామూలుగా వాళ్ళు పెన్నులు అవి అన్నీ మామూలుగానే వేశారు. అలాంటి లెటర్స్ అవి ఏమి ఈసారి అయితే దొరకలా. లాస్ట్ టైం అయితే కొన్ని లెటర్స్ దొరికాయి, కానీ ఈసారి లెటర్స్ లాంటివి ఏమి మేము. ఇది అంజనీదేవి గారు అంటే బంగారాన్ని ఖచ్చితంగా
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క అంశం కూడా కింద పడే అవకాశం లేదు. నిన్నటి రోజున మొత్తం బంగారాన్ని అంతా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇవాళకి ఒక్కటికి 4 సార్లు అంటే చివరికి కార్పెట్తో సహా అవన్నీ కూడా దులిపే అవకాశం ఉంది. ఎక్కడ కూడా మిస్యూజ్ కాదు. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే గత ఏడాది కంటే క్వాంటిటీ బాగా తగ్గింది. ఎందుకంటే మనకు తెలుసు బంగారం వెండి పరుగులు పెడుతుంది. లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితులలో బంగారం వెండి కానుకలు కూడా ఆ స్థాయిలో గతంలో కన్నా ఉన్న స్థాయిలో వేయడానికి కూడా భక్తులు కూడా పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. దానివల్ల మనకు నోట్ల శాతం తగ్గింది, నాణాల శాతం తగ్గింది, బంగారం వెండి వస్తువుల ధర కూడా తగ్గింది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు బంగారాన్ని అక్కడ ముదింపు చేస్తున్నారు. పర్యవేక్షణాధికారులు, తర్వాత దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో చాలామంది ఎక్స్పర్ట్స్ అంతా కూడా తనిఖీ చేయడం, దాని విలువను మదింపు చేయడం, ఇవన్నీ అయిన తర్వాత బ్యాంకులో మళ్ళీ భద్రపరచాలి. ఇదంతా కూడా ఇవాళ బుధవారానికి ఈ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. ఇప్పటికే నిన్నటితోని దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది నోట్లకు సంబంధించి. చిల్లర నాణ్యాలంతా కూడా ఇవన్నీ ఇప్పటికీ దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా ఇదంతా కూడా ఇవాళతోనే అయిపోయింది. దీంతో పాటు మనకు రైట్ సైడ్లో కూడా బంగారం కార్యక్రమాన్ని తనిఖీ చేయటం, తర్వాత ఏది క్వాలిటీ ఏది క్వాంటిటీ అవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది. వీటితో పాటు ఆ చివరన కూడా మన లాస్ట్లో కూడా చూడొచ్చు ఓడి బియ్యం దీనికి సంబంధించిన అంటే ప్రతిదీ కూడా దాదాపు 300 మంది ఉద్యోగులు దీనికి సంబంధించిన విధుల్లో ఉన్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో ఎప్పటిలాగానే ఈసారి కూడా మేడారం మహాజాతర హుండీకి సంబంధించిన లెక్కింపు జరుగుతుంది. ప్రక్రియ కూడా చక్కగా విజయవంతంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా గతంలో 1-2 జరిగినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేదు. ఇప్పటికీ కూడా అన్ని హుండీలు కంప్లీట్ చేశారు. మొత్తం లెక్కబెట్టిన తర్వాత హుండీలు కూడా మళ్ళీ జాగ్రత్తగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇది టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మేడారం మహాజాతర హుండీల మేడారము లెక్కింపు ఎందుకు అవుతున్నాయి అంటే మన హుండీలో కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి పసుపు కుంకుమ పడ్డాయి కాబట్టి ఇది లోట్లకు బంగారము అన్నీ కానుకలు వేసారు కదా, మళ్ళీ కొబ్బరి నీళ్ళు వల్ల తడిసి ఇట్లా అయినాయి. మేము కడిగేసి మళ్ళీ ఐరన్ చేస్తున్నామండి. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఇట్లా కడిగి సర్ఫ్లో మళ్ళీ 2-3 సార్లు చేసి ఐరన్ చేసి ఇస్తే మళ్ళీ ఎప్పటిలెక్క లోట్లు కడక లోట్లు మన బ్యాంకుకి కూడా పనిచేస్తాయి సార్.